ఒరే నంది, గణపతి గురువుగారు, మన ఇంటికి పరబ్రహ్మ శాస్త్రి గారిని గొప్ప పండితుడు వచ్చాడు. చాలా పెద్ద మనిషి. ఆయన్ని జాగ్రత్తగా చూడండి. అలాగే గురువుగారు. మన ఇంటికి పెద్ద మనిషి వచ్చాడట్రా. అందుకేరా గురువుగారు జాగ్రత్తగా చూసుకోమన్నారు. పరమగురుడు చెప్పిన వాడు పెద్ద మనిషి కాడురా. పెద్ద మనిషి కాడురా. మొయ్యరా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. నారాయణి నమోస్తుతే. చూసావరా, పెద్ద మనిషి అప్పుడే మూటలు కడుతున్నాడు. ఇక వెనకాల కన్నాలు తవ్వడమే తర్వాయి. అవునవును. ఏమిటి? అయ్యో, ఏమిటా ఈ దారుణం? ఈ పెద్ద మనిషిని అందుకే గురువు గారు మీరు తప్పండి. గురువు గారు, ఈ పెద్ద మనిషి చూడ్డానికి చిన్నగా ఉన్న బహు పెద్ద మనిషి అండి. అప్పుడే మూటలు కడుతున్నాడు గురువు గారు. ఇక వెనకాల కన్నాలు చదివేస్తాడు. ఎక్కడో తవ్వే ఉంటాడు. ఒరే ఒరే, ఈ తప్పు నాదిరా. ఈయన పెద్ద మనిషి కాదు, కానే కాదురా. ఈయన మర్యాదస్తుడు. ఓహో, అలా చెప్పండి. మరి పెద్ద మనిషి అంటారే? పెద్ద మనిషి అంటే దొంగే. వాడు మూటలు కడతాడు, వెనకాల కన్నాలు తవ్వుతారు. పరబ్రహ్మ శాస్త్రి గారు మర్యాదస్తుడురా. వారికి మీరు సేవ చేయాలి. అలాగే చేస్తామండి. సేవ చేయండి. మా గురువు గారు చెప్పారు, ఉండండి. అయ్యో, చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. దండలు ఎరో దండలు మీకోసం చూస్తున్నాం. దయచేయండి. ఎవరు బాబు, ఎవరు? మేడ సంభట్లు వీరెవరో చూడు నాయన. దొంగలాగున్నారు స్వామి. దొంగలే మా దగ్గర ఏముంది నాయన? మట్టి. నమ్మకయ్యా, నవ్వు 4 విధాల చెట్టు. నవ్వకు అది కాదయ్యోరా, మా దొరకేం పెళ్లి చేయించారా? అంటే అయ్యో తీసుకొచ్చు. అయ్యా, దండాలయ్యారా. అది విఘ్నవస్తు. మీరు నా పెళ్లి చేయాలా? నీ పెళ్లి చేస్తాం, చెయ్యటానికే వచ్చాం. మిడతంబట్లు దయచేయండి. ఓహో, ఆహా, పెళ్లి కూతురా? అప్ప సరస దేవలోకం నుంచి దిగొచ్చినట్టుగా ఉంది. ఈ పెద్దమహా రే చంద్రే, అయ్యో తీసుకెళ్ళి పెళ్లి కూతురు చూపించనా? పోలే, ఏ ఎండలో చూస్తారా? వండేనని పెళ్లి కొడుకుని చేద్దరా. మౌనివరేణ్యు శాపమున మానవినైనను రాజు దక్కే. భూజానికి రాణినై సకల సౌఖ్యములందక బుద్ధిమాలి గర్వాన సురక్షితంబైన రాజగృహంబు పరిత్యజించి ఈ హీనుని చేత దిక్కితి మహేశ్వరా. నాకొక దిక్కు చూపవే.
దొంగ నాయకుడికి తగ్గ పెళ్లి కూతురే. ఎవరి పెళ్లి కూతురు? బ్రాహ్మణోత్తమ, మీరు కూడా నన్ను ఆక్షేపించడం న్యాయమా? ఆక్షేపించడం కాదులే అమ్మాయి, ఆ పదవి కొని తెచ్చుకుంటే అంతేగా. ఇంతకీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఎలా వచ్చావు? నా ప్రారంభం చాలక దేవలోకం నుంచి దిగి వచ్చిన దేవకన్య పాపం దొంగను పెళ్లాడవలసి వచ్చింది. ప్రారంభం. పదండి. ఇదిగో పత్తుండం. విడవండి, విడవండి. నా పెళ్లి వద్దు, ఏమొద్దు, విడవండి. విడవండి, నా పెళ్లి వద్దు, ఏమొద్దు. నన్ను విడవండి, నన్ను విడవండి. చూసావయ్యా ఎట్టాడుతున్నా? నువ్వు మంత్రాలు చదువుతుండు. నేను లాక్కొచ్చి ముడి మీద ముడి, ముడి మీద ముడి, ముడి మీద ముడి, మూడు మూడేసేస్తాను. దిగిపికి దిగిపికి అయ్యా ఏంటిది? పెళ్లిరా పెళ్లి, నీ పెళ్లి దొంగ గాడిద. మహారాజా, మహారాజా ఇంట్లోకే వచ్చాం. ఈ పాలెందు కాదు. మహారాజా, మహారాజా. చిత్రలేఖ, నీ వంటి సౌందర్యవంతురాలైన యువతి అసహాయగా బయటికి విడిచి ముండ్లపై బడి చీరుకుపోయే మృదుల పుష్పం వలె దుర్గతి పాలవుతుంది. మా రాక వల్ల నీవు నీ శాంతికి పూజా పునస్కారాలకు భంగం వాటిల్లుతున్నదని సందేహిస్తున్నావు గనుక నీకోసం ఒక ప్రత్యేకంగా పూజా మందిరం నిర్మించదలిచాం. అక్కడకు మేము రానే రాము.
నీవు నిస్సంశయంగా నిరాటంకంగా నిర్భయంగా అక్కడ ఉండవచ్చును కానీ ఇటువంటి పొరపాటు మాత్రం చేయ